అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో గ్రీన్ చికెన్ ఫ్రై చేస్తున్నాం. కానీ ఫుల్ చికెన్స్ని మనం ఆ గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్ అది వీటికి పర్ఫెక్ట్గా అప్లై చేసి వీటినే మనం డీప్ ఫ్రై చేయబోతున్నాం ఆయిల్లో. దీంతోపాటు పుదీనా రైస్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాం. వీటన్నిటిని పిల్లలకి తినిపించాలంటే ముందు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ముందుగా అయితే మనం చికెన్స్ని ఇంకా ఈ కొత్తిమీర పుదీనాని చక్కగా వాష్ చేసి పెట్టాం. వీటిని కొత్తిమీర పుదీనాని సన్నగా తరిగి పెట్టాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఏదైతే మనం కొత్తిమీర పుదీనా ఉందో సన్నగా తరిగి దాన్ని మనం చక్కగా వాష్ చేసి పెట్టాం. దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం. వీటితో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర పుదీనాతో పాటు ఏదైతే మనం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం. వీటితో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేద్దాం. పేస్ట్ లాగా చేసాక ఒక మిక్సీలో గ్రైండ్ చేసాక దీంట్లోనే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఉప్పు అలా ఇంకా అవసరమైనవన్నీ యాడ్ చేసేసి చికెన్స్ మీద అప్లై చేసి ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఏదైతే మనం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసామో దీంట్లోకి మనం గుడ్లు కూడా వేద్దాం. యాక్చువల్గా ఎగ్స్ మిక్చర్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేద్దాం. ఎగ్స్ వేసి చక్కగా మిక్స్ చేసాక దీంట్లోనే మనం కొంచెం ఉప్పు దీంతోపాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. గరం మసాలా ఏవైతే మనం ఫుల్ చికెన్స్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నామో చక్కగా క్రిస్పీనెస్ రావడం కోసం దీంట్లోనే మనం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేద్దాం.
ఏదైతే మనం గ్రీన్ పేస్ట్ ప్రిపేర్ చేసామో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిది అవన్నీ కోళ్ళకి చక్కగా అప్లై చేశాక దీన్నే మనం ఒక 10 to 15 minutes పాటు పక్క పెడదాం డీప్ ఫ్రై చేయడానికి ముందు. ఇది ఏదైతే మ్యారినేట్ అవుతూ ఉంటుందో అప్పటి వరకు మనం బాదం జీడిపప్పు ఇంకా పిస్తా వీటన్నింటి పేస్ట్ ప్రిపేర్ చేసి పక్క పెట్టుకుందాం. క్రిస్పీ ఫుల్ చికెన్స్ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. యాక్చువల్గా ఏదైతే మనం గ్రీన్ మసాలా దీని మీద అప్లై చేసామో దాని మూలంగా దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా స్పైసీగా కూడా ఉంది. ఇవే చికెన్స్ని మనం నెక్స్ట్ ఏదైతే గ్రేవీ ప్రాసెస్ ఉందో అది ప్రిపేర్ చేశాక దాంట్లోనే చిన్న చిన్న ముక్కలు చేసేసి దాంట్లో యాడ్ చేసి ఒక 10-15 నిమిషాలు బాగా మరిగించాక ఆ గ్రేవీతో పాటు పిల్లలకి ఏదైతే పుదీనా రైస్ మనం ప్రిపేర్ చేసామో దాంతోపాటు వడ్డిద్దాం. ముందుగా అయితే గ్రేవీ ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ వేడైపోయింది. దీంట్లోనే మనం ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. ఏదైతే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టామో బాదాం జీడిపప్పు పిస్తా పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. ఏదైతే మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టామో అవి దీంట్లోకి యాడ్ చేద్దాం. ఏదైతే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో ఈరోజు మనం గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేసామో పర్ఫెక్ట్గా అయింది. యాక్చువల్గా దాన్ని రోస్ట్ చేసినప్పుడే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది, కానీ దానికి గ్రేవీ టచ్ ఇవ్వడం కోసం మళ్ళీ గ్రేవీలో యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాము. పర్ఫెక్ట్గా అయిపోయింది. వెంటనే మనం పిల్లల దగ్గరికి వెళ్దాం, పుదీనా రైస్తో పాటు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. పదండి.